ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మని చూసావుగా, అది ప్రేమంటే. నేను నిండు నూరేళ్లు బతకాలని కోరుకోవడమే కాదు, అవసరమైతే తన ఆయుష్ను కూడా నాకే పంచాలని నిస్వార్థంగా ఆలోచిస్తోంది. ఆ అమ్మ ప్రేమకి, ఈ కుటుంబానికి నన్ను దూరం చేయడమే నీ లక్ష్యం అనుకుంటే నేను నిన్నాపను. ఈ ప్రాణం పోకూడదు అంటే నువ్వు వెళ్ళిపోవాలి. దేవుడా, ఏంటి నాకీ పరీక్ష? తనకి తగిన కోడళ్ళని అత్తయ్య గారు ఎంతో ఇష్టంగా నన్ను ఈ ఇంటికి కోడలిగా చేసుకుని తీసుకొచ్చింది. ఇప్పుడు నా మూలంగానే ఆయనకేమైనా అయితే అత్తయ్య గారు ఎలా తట్టుకోగలరు? చీకటయింది. టైం ఇంత అవుతున్నా లహరి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు కాల్ కలవడం లేదు? నాట్ రీచబుల్ అని వస్తోంది. అసలేంటిది? ఎప్పుడు నాట్ రీచబుల్ అనే వస్తుందేంటి? ఎక్కడికెళ్ళుంటుంది? ఆనందా, లహరి ఏమైనా కాల్ చేసిందా? ఇంకా ఇంటికి రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదక్కా. తన ఫోన్ కూడా కలవడం లేదు. అసలెక్కడికి వెళ్ళుంటుంది తను? ఇప్పటి వరకు కొడుకు గురించి, ఇప్పుడు కూతురు గురించి నువ్వు ఇంకా టెన్షన్ పడాలి ఆనంద భైరవి. ఇలా నిన్ను నేను టెన్షన్ పెడుతూనే ఉండాలి. ఆనందా, లహరి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళెవరిని కూడా కలవలేదంట. అమ్మ ఆనంద, ఈ టైం వరకు కూడా అమ్మాయి ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవట్లేదంటే మనం ఇంకా కామ్గా వెయిట్ చేయడం కరెక్ట్ కాదేమో. అవును పిన్ని, నేనేమన్నా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయనా? పోలీసులకొద్దు, ఆడపిల్ల విషయం కదా నాన్న. తొందరపడి పోలీసులని ఇన్వాల్వ్ చేశావంటే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. లేదు, ఏ అడుగైనా ఆచితూచి వెయ్యాలి. కుటుంబ పరువు గురించి ఆలోచించాలి నాన్న. లహరి మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఫోన్ పనిచేస్తోంది గాని లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు లిఫ్ట్ చేసి ఉండదు? ఎక్కడికైనా చెప్పే వెళ్తుంది కదా, ఈ రోజు ఎందుకు చెప్పలేదు? సంథింగ్ ఇస్ రాంగ్. ఇక నుంచి నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నేనుంటాను కదా నీకు సపోర్ట్గా. అనన్య, అత్తయ్య గారు,
లహరి ఎక్కడికెళ్ళింది? ఆ మాట నన్ను అడుగుతున్నారేంటత్తయ్య గారు? తనెక్కడికెళ్ళిందో నాకెలా తెలుస్తుంది? తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. లహరి ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా వచ్చి నాతో చెప్పడం మొదట్నుంచి తనకున్న అలవాటు. అలాంటిది ఈరోజు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే ఏంటి అర్థం? ఎవరో తనకి మాటలు నూరిపోసుండాలి. నా మాటకి విరుద్ధంగా కుటుంబం పరువుతో ఆటలాడే సాహసం ఈ ఇంట్లో నువ్వు తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. లహరిని మాటలతో మ్యానిపులేట్ చేసి తనిలా బయటికి వెళ్ళడానికి ఖచ్చితంగా కారణం నువ్వే. చెప్పు, లహరి ఎక్కడికెళ్ళింది? అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? లహరి గురించి ఉదయం నుంచి నేనెంత టెన్షన్ పడుతున్నానో అందరూ చూస్తున్నారు కదండి. అలాంటిది మీరు నన్ను అనుమానించటం న్యాయం అంటారా? న్యాయాన్యాయాల గురించి నా ఎదురుగా నువ్వు మాట్లాడుతున్నావా? ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. నువ్వు ఈ గడపలో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంటి పరిస్థితులు, నీ ప్రవర్తన ఏది సరిగ్గా లేదు. నా కూతుర్ని ఏం చేసావో చెప్పు, ఏం ప్లాన్ చేసావో చెప్పు. నేనా? అత్తయ్య గారు, లహరి మీకు చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే అది మీకు సంబంధించిన విషయమే కదా. అయినా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి మీతో చెప్పకుండా బయటికి వెళ్ళాల్సిన అవసరం తనకి వచ్చిందో ఏమో. అసలు ఏ రోజైనా మీరు ఆ దిశగా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అది మీరు ఎప్పుడో చేయాల్సింది. అత్తయ్య గారు, మీ మనసులో నా మీద ద్వేషం ఉంది. నేను మీకు ముందు నుంచి నచ్చట్లేదని ఒప్పుకుంటాను. కానీ మీ అమ్మాయి విషయానికి నన్ను ముడివేసి నేనే కారణమన్నట్టు మాట్లాడతారే? మీ స్థాయికి ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.